పార్టీ రాబోయే 5 సంవత్సరాలు ఎలా ఉంటారు? రాబోయే 5 సంవత్సరాలు ఇంకా అభివృద్ధి చేస్తారు. అభివృద్ధిలో ఇంకా ముందుకు వెళ్తాం. కేంద్ర సహాయ సహకారాలు తీసుకుంటాం. కేంద్రంలో మన ప్రతి భాగస్వామ్యం ఉండడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందులో దానివల్ల మన రాష్ట్రానికి నిధులు వస్తాయి. దాని ద్వారా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలు అన్ని కార్యక్రమాలు అన్నీ చేయగలుగుతాం. ఆ విధంగా చంద్రబాబు గారు, పవన్ జనసేన నాయకులు మిత్రపక్షాలు కలిసి ముందుకెళ్తారు అన్ని విషయాల్లోనూ. అంటే గతంలో సంక్షేమ పథకాలు అన్నీ వచ్చినా కానీ జగన్ గారు ఘోరంగా 11 సీట్లుగా పరిమితమయ్యారు కదా సార్, దానికి ఎందుకని కారణం ఏంటంటే? సంక్షేమ పథకాలు ఇచ్చాడు కానీ ఇక్కడ ఏమి అందలేదు నిధులు. అందరు ప్రజలకు అన్ని ఏది ఇసుక అమ్ముకున్నారు, లిక్కర్ మాఫియా అంతా ఏది దొంగ లిక్కర్ అనేది కరెక్ట్గా లేదు, అన్నింటిలోనూ స్కాములే. ఇక్కడ ఇది ఒకటి చేసాడు, ఒకటి అమ్మఒడి ఇచ్చాడు, ఒక నెల ఇచ్చాడు, ఒక ఉద్యోగులకు వచ్చేసరికి ఇంత శాలరీ ఉన్న వాళ్ళకి లేదని చెప్పి ఆప్కాస్ ఉద్యోగులకు నేను వచ్చిన అన్ని ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తానని చెప్పడం, వచ్చిన 6 నెలలు డిఎస్సీ చేస్తానంటాం, అదెంత పని ఇదెంత పని చెప్పాడే తప్ప చేసింది ఏమీ కనపడలేదు. అందుకని అంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం అదే. అతను చేసుకున్న తప్పిదాలు అతను పెట్టుకున్న బంటులు కానీ నమ్మిన వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆయన చుట్టూ ఉన్న కోటరీ ఆయన దాకా చేరనీయకపోవడం కానీ ఏదైనా కానీ వినాశకాల విపరీత బుద్ధిలాగా జగన్ గారు నాశనం అయిపోయారు అంతే. గతంలో డెవలప్మెంట్ ఏం కనిపిస్తలే అంటారా? డెవలప్మెంట్ ఉంటే ప్రజలందరూ ఎంత వ్యతిరేకత ఎందుకు వస్తుందండి? డెవలప్మెంట్ లేదు కాబట్టి ప్రజలందరూ వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత వల్లనే జగన్ గారికి 11 సీట్లకు కూర్చోబెట్టారు. చంద్రబాబు గారి పరిపాలన కావాలి, అడ్మినిస్ట్రేటర్ కావాలి, ఒక నాయకుడు కావాలని రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి. మళ్ళీ తిరిగి అధికారం ఇచ్చారు, తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టారు. అందుకని అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 అని పెట్టారు కదా సార్, సూపర్ 6లో భాగంగా ఒకటి ఇసుక ఫ్రీ చేశారు, అది ఎలా ఉందంటారు? ఇప్పుడు ఇసుక ఫ్రీ చేయటం వల్ల అన్ని అందరికీ ఇప్పుడు ప్రజలందరికీ దొరుకుతుంది, సామాన్యుడికి కూడా అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు మీలాంటి వాడు, నాలాంటి వాడు, చిన్న జీతగాళ్ళు అలాంటి వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఇల్లు ఇంతకుముందు ఇసుక కొనాలంటే ట్రక్ 8,000 దాకా ఉంది. ఇప్పుడు 3,000, 3,200 అలా దొరుకుతుంది ఇంటికి. తక్కువ రేట్లో రావడం వల్ల మనకి ఇంటికి ఖర్చు మిగులుతుంది, అన్ని విధాలా ఉపయోగపడుతుంది. బిల్డర్లకు తాపీ పని వాళ్ళకి తాపీ పని దొరుకుతుంది, ఎలక్ట్రీషియన్ పని దొరుకుతుంది, అన్ని ఉపాధి హామీ రాడ్ బెండింగ్ వాళ్ళకి అన్ని విధాలా ఉపాధి హామీ దొరుకుతుంది. ఇసుక కొన్ని కొరత కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఒక ఇల్లు కట్టాలంటే జగన్ గారి ప్రభుత్వంలో ఒక చిన్న ఇంటి కట్టాలంటే 15 లక్షలు అయ్యేది. జగన్ అన్న ఇచ్చిన సెంటున్నర స్థలానికి 8.5, 9 లక్షలు అవుతున్నాయి. సెంటున్నర ఇచ్చానని చెప్పారు కదా, దాంట్లోనే చాలా లాస్ పోయారు. జనాలు కట్టి దాబో అంటున్నారు, వాళ్ళ అప్పులు చేసి కట్టుకున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పట్టణాల్లో అయితే 2.5 సెంటు, గ్రామాల్లో అయితే 3 సెంటు ఇళ్ల స్థలం ఇస్తాము లేని వాళ్ళకి అని చెప్పేసి అన్నారు. ఇది అమలు పరిచే అవకాశం ఉందంటారా? నిదానంగా అన్నీ చేస్తారండి. ఇప్పుడు ఆయన హామీ ఇచ్చారు అంటే ఇప్పుడు ఒకటి చంద్రబాబు గారు కూడా చెప్పినది చేయగలిగితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్లో ముందుకు వెళ్ళగలుగుతారు. లేదనుకోండి ప్రజలు ఏ తీర్పిస్తారో మళ్ళీ వేచి చూడాల్సింది మనం ఎవరైనా సరే. అదేవిధంగా ఈ నెల 15వ తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని కూడా చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. ఎలా ఉంటుంది? మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దాన్ని 15వ తారీఖు నుంచి అమలు పరచాలని విధి విధానాలు ఖరారు చేస్తున్నారు. త్వరలో దాన్ని కూడా చేస్తారు. ఒకవేళ అది కనుక అమలు పరిస్తే సామాన్యుడి మీద భారం పడే అవకాశం ఉందంటారా? ఎలా ఉంటుందంటారు? ఏమండి, కొన్ని పథకాలు ఇచ్చినప్పుడు కొన్ని ఫ్రీ తీసుకున్నప్పుడు కొన్ని భారాలు పడవచ్చు, పడకపోవచ్చు. అది కూడా అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఉన్నారు, నిధులు వస్తాయి, కేంద్రం నుంచి తీసుకుంటారు నిధులు. ఇప్పుడు ఇండస్ట్రీలు వస్తాయి, ఇండస్ట్రీల వల్ల మనకి కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఇది మనకి జిఎస్టీ రూపంలో కానీ వస్తువు రూపంలో కంపెనీలు రావడం వల్ల ఐటీ కంపెనీ హైదరాబాద్ ఇలా ఉంది అంటే 2 లక్షల కోట్ల టర్న్ ఓవర్ తీసుకుంటుంది అంటే అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ జిఎస్టీలు వచ్చి వాటి ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే డబ్బులతో ఇవన్నీ చేయగలుగుతున్నారు. మనకు కూడా కంపెనీలు వస్తాయి. 60,000 కోట్లతో షిప్పింగ్ హార్బర్ వచ్చింది, విశాఖపట్నం, భోగాపురం పోర్ట్ అని ఇలా ఇవన్నీ వచ్చాయనుకోండి, మనకి రాబోయే కాలంలో కొంతకాలం పడుతుంది టైం. మనం ఇల్లు కడుతున్నాం, లేకపోతే మన ఇంట్లోనే ఉంటున్నాం. మనం ఒక ఇంట్లోకి సామాన్లు కొనాలంటే ఒకసారి టీవీ కొంటాం, ఒక సంవత్సరం పోయిన తర్వాత ఫ్రిడ్జ్ కొంటాం, ఒక సంవత్సరం పోయిన తర్వాత ఏసీ కొంటాం. అన్నీ ఒకేసారి మనం కొనలేం కదా. ప్రభుత్వం కూడా ప్రజలకి చేస్తుంది, అక్కడ చేయగలిగినంత వరకు ప్రజలకు ఏం చేయాలో అంతవరకు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ప్రజలకు ఇంకా మంచి చేయాలని కోరికతో చంద్రబాబు గారు పనిచేస్తున్నారు. అంటే ఆటో కార్మికులకి బాగా ఇబ్బంది అవుతుంది, ధర్నా చేశారు తెలంగాణలో, అదేవిధంగా ఏపీలో కూడా అదే గతి పడుతుందని కూడా అంటున్నారు వైసీపీ నాయకులు. ఆటో కార్మికులకు గతి పట్టే విధంగా ఉంటే ఓట్లు గెలిపించరండి. గెలిపించిన వాళ్ళలో 11% సీట్లు ఇచ్చినప్పుడే అర్థం చేసుకోవాలి. మీరు ఆటో కార్మికులు కూడా కావాలి. జనసేన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ మిత్రపక్షాలను గెలిపించుకొని తెచ్చుకున్నారు, అన్నిటికీ సిద్ధమయ్యే గెలిపించుకున్నారు. వాళ్ళకి సంతోషమే. బస్సులో ఇచ్చినంత మాత్రం అందరూ బస్సులో తిరగలేరండి. బస్సు ఇప్పుడు ప్రతి ప్లేస్కి వెళ్ళలేదు కదా. పేషెంట్లు తీసుకెళ్లాలని ఆటో కావాలి, ఇళ్ళల్లో స్కూల్ పిల్లలు తీసుకెళ్ళాలని ఆటో కావాలి, ఫ్యామిలీ ఎక్కడికైనా వెళ్ళాలని ఆటో కావాలి. అన్ని విధాలు అన్నీ కొంతవరకు లాసే కాదంటే ఇబ్బంది ఉంది. ఆటో కార్మికులకి నష్టాలు ఉన్నాయి, కానీ అవి కూడా వాళ్ళని ఏ విధంగా శాంతిపరచాలి, ఏ విధంగా బాధ్యత వాళ్ళకు కూడా
వాళ్ళు కూడా హామీ ఇస్తారు, ఏదో విధంగా ఆలోచన చేస్తుంది గవర్నమెంట్ అని ఆలోచిస్తున్నాం. అదేవిధంగా తక్కువ ధరకే నిత్యావసర సరుకులు కూడా అందజేస్తామని కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా ఖజానా లేదు, ఖాళీ అయిపోయింది, అంతా జగన్ అప్పుల పాలు చేసాడని కూడా చెప్తున్నారు. ఎలా సాధ్యం అంటారు మీ అభిప్రాయం? వచ్చే నిధుల ద్వారా నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇదా కేంద్రం నుంచి మన 12,000 కోట్లు నిధులు ఇచ్చారు. అమరావతి నిర్మాణానికి 16,000 కోట్లు ఇచ్చారు. ఆ 16,000 కోట్లలో కొన్ని అమరావతి కొడతారు, అందులో కంపెనీలు బిట్ కాలేజీ కానీ ఎస్ఆర్ఎం కానీ ఇంకో కొన్ని ఇన్స్టిట్యూట్లు కానీ వస్తున్నాయి. తద్వారా వచ్చే ఆదాయంలో ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇంకో కొన్ని పన్నులు వాటి ద్వారా వచ్చే ప్రజలకు పెంచే వస్తువుల రూపంలో వచ్చే వాటిని మనం కట్టే పన్ను రూపంలో వచ్చే డబ్బులు ప్లస్ కేంద్రం మనకి ఇచ్చే గ్రాంట్లు అన్నీ కలిపి మనకి పథకాలకు ఉపయోగించలేదు. చంద్రబాబు గారు ఖర్చు పెట్టినా, జగన్ గారు ఖర్చు పెట్టినా వాళ్ళ జేబుల నుంచి ఎవరు ఖర్చు పెట్టరు కదా. మనం కట్టిన పన్నుల రూపంలో తీసుకున్న మన డబ్బులు మనకి వీళ్ళు అమలుపరుస్తానికి ఒక మంచి నాయకుడిగా చంద్రబాబు గారు చేయగలుగుతాడు, సమర్థుడు, అడ్మినిస్ట్రేటివ్ బాగుంటుంది అని చంద్రబాబు గారిని ఎన్నుకున్నాడు. అంటే జగన్ గారు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాలు ఎగ్గొట్టేందుకే అప్పుల సాగు చెప్తున్నారు అని చెప్పేసి జగన్ గారు అంటారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు నేను చేస్తాను అని చెప్తారు, అధికారంలో లేనివాడు ప్రతిపక్షంలో అలాగే చెప్తాడు. అన్ని చేసిన జగన్ గారు నువ్వు వై నాట్ 175 అన్న వ్యక్తి ఈరోజు 11 సీట్లకు పరిమితం అయినప్పుడు అతని మతి స్థిమితం ఎలా ఉందో మీరే ఆలోచించుకోవాలి. ప్రజలందరికీ చెప్పగల మంది పని చేయక ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియట్లేదు. వై నాట్ 175 అన్నాడు, కనీసం ప్రతిపక్ష హోదా లేదు. రాజ్యాంగంలో చదువుకున్న వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా హోదాగా పనిచేసిన వ్యక్తి 175 అది 18 సీట్లు లేకపోతే ప్రతిపక్ష హోదా రాదని తెలిసిన వ్యక్తి కూడా ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తే ప్రతిపక్ష హోదా వస్తుందా? రాజ్యాంగంలో ఉండాలి. అది రాజ్యాంగంలో లేకుండా ప్రతిపక్ష హోదా కావాలంటే ఎలా ఇస్తారు? అడుక్కుంటే ఇచ్చేది అదేమన్నా సార్? మరి అదేవిధంగా ఢిల్లీలో ధర్నా చేసిన తర్వాత రాష్ట్రపతి పాలన రావాలని కూడా జగన్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఏమైనా మారణ హోమాలు జరిగి, బాంబు పేలుళ్ళు జరిగి, అరాచకాలు జరిగి అవన్నీ కేంద్రం కూడా నిశ్చితంగా పరిశీలిస్తుంది. పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటుంది. జగన్ గారు అడిగారనో లేకపోతే ఇంకో వ్యక్తి అడిగారని చెప్పి ఒకరి కోసం రాష్ట్రపతి పాలన అంత తేలికేం కాదు. దానికి చాలా విధి విధానాలు, ఇక్కడి నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అన్నీ ఉంటాయి కేంద్రం. తద్వారానే అది జరిగిన తర్వాతే కదా జరగాల్సింది ఏదైనా. సార్ అదేవిధంగా నిన్న చూసుకున్నట్టయితే వల్లభనేని వంశీ గారి పైన కేసు పెట్టడం జరిగింది. టీడీపీ ఆఫీస్ అక్రమంగా దాడి చేశారని గతంలో కేసు పెట్టడం జరిగింది. అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు? అరెస్ట్ చేసే అవకాశం ఉందంటే ఇప్పుడు పోలీసులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిధిలో చట్ట ప్రకారం ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ విధంగా తీసుకుంటారు. అరెస్ట్ చేస్తారో తెలియదు, అది మనకు తెలియదు. చట్టం ప్రకారం తన దగ్గరికి వెళ్తారు, తీసుకుంటారు. అవసరమైన వరకు ఆయన దగ్గర నుంచి ఏమి వచ్చిన ప్రశ్నలు వేసి ఆయన ఏం జరిగింది, నీ ప్రమేయం ఎంత ఉంది తెలుసుకుంటారు. దాని ప్రకారం అతని ప్రమేయాన్ని బట్టి అరెస్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సార్ ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగితే ఏం చెప్తారు సార్? పవన్ కళ్యాణ్ గారు ఈసారి చాలా కరెక్ట్గా నిక్కచ్చిగా కట్టుబడి చంద్రబాబు గారికి అండగా నిలబడటం వల్ల ఇద్దరు కలిసి ఒక రైలులాగా ప్రయాణం చేయడం వల్ల ప్రజలందరూ సేవగా గమ్యం చేస్తారు. ఇద్దరు రెండు కళ్ళులాగా ప్రజల్ని పాలిస్తారు. చంద్రబాబు గారు ఎంతో, పవన్ కళ్యాణ్ గారు అంతే. పవన్ కళ్యాణ్ గారి పనితీరు పేరు మీకు నమ్మకం ఉందా? 100% నమ్మకం ఉంది. సాధించగలరు, చేయగలరు.